ఇష్టమైన టాపిక్ చెప్పడానికి గురుగారు ఏఎన్ఆర్ గారు వచ్చేసారు. వీరిని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా సమయ సార్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎస్ సార్, ప్లీజ్ విచువల్ డయస్ యువర్. వెల్కమ్ సార్, సమయ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ మీన్స్ ఏ నాగేశ్వరరావు అని సెషన్ లీడర్షిప్ స్కిల్స్ తీసుకోవడానికి ఈరోజు మనకు రావడం జరిగింది. వెల్కమ్ సార్. వారు ప్రముఖ సైకాలజిస్ట్, ఇన్స్పిరేషనల్ సేల్స్ ట్రైనర్, బిజినెస్ కోచ్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ with over 5 years of training experience and 618 plus sessions delivered across India. Certified sales trainer, Amaravati School of Marketing. Certified soft skill trainer, National Institute of Skills Training. Certified life skills trainer, Nagarjuna University. Certified global trainer, International Internship University, IU. Certified NLP practitioner and developing NLP, the Mind Master. Certified memory safety and yoga trainer. Certified for you, ISKCON Vijayawada. ప్రస్తుతం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ క్లబ్ లో రీజనల్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ టు ఆల్. వెల్కమ్ సార్. వెల్కమ్ నాగేశ్వరరావు సార్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సమ్మయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తుందా వాయిస్? వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ సమ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ వన్స్ అగైన్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతని నాకు ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ఇలాంటి వర్చువల్ డయాస్ లోనే మంచి స్కిల్స్ ని నేర్చుకునేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు మీ అందరితో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి టీం శ్యామ్ రాథోడ్ గారికి, అలానే రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మనకి లక్ష్మణ్ గారు, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అలానే మెంటర్స్ అందరికి కూడా, సీనియర్ ట్రైనర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? సార్ తప్పు చూపిస్తుండండి నాకు. రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు సూపర్. జ్యోత్స్న గారు గ్రేట్ అండి, గ్రేట్. సూపర్ బ్యాచ్ ఉందండి, అద్భుతమైనటువంటి. లక్ష్మణ్ గారు అదే చెప్పారు సార్, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నారు సార్. మీరు మా వాళ్ళని ఇంకా కొంచెం మోటివేట్ చేయాలి సార్, మీ సెషన్ కావాలని అన్నప్పుడు నేను చెప్పాను, మీ అందరికి కూడా గొప్ప లీడర్ ఉన్నారు. ఎవరో తెలుసా? మీకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు. నేను అనుకుంటూ ఉంటాను, వారానికి ఒక 3-4 సెషన్లు నేను చెప్తూ ఉంటానని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. కానీ లక్ష్మణ్ గారిని నేను చూస్తూ ఉంటాను, ఫేస్బుక్ లో ఫాలో అవుతూ ఉంటాను. ఆయన ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో ప్రతి రోజు ఏదో ఒక ప్లేస్ లో ఒక సెషన్ చేస్తూ ఉంటారు. నిజంగా గ్రేట్ లీడర్ అండర్ లో మీరందరూ కూడా ట్రైనింగ్ చేయబోతున్నారు. నిజంగా మీరందరూ కూడా గ్రేట్. నేను చెప్పేది నిజం. లక్ష్మణ్ గారు అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. రెగ్యులర్ గా ఆఫ్లైన్ సెషన్స్ ప్రతి రోజు కూడా చేస్తున్నటువంటి ట్రైనర్ సారు. కంగ్రాచులేషన్స్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను లక్ష్మణ్ గారు. yes my dear friend, పక్కవాడి గెలుపుని నీ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేయడం కంటే నీ గెలుపుని పోస్ట్ చేస్తామని నీ వాట్సాప్ స్టేటస్ ఎదురు చూస్తూనే ఉంది. గెలవడానికి, ఆ గెలుపుని పోస్ట్ చేయడానికి నువ్వు సిద్ధమా? చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరో గెలిస్తే వాళ్ళ యొక్క పిక్చర్స్ ని, వాళ్ళ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా మన వాట్సాప్ స్టేటస్ లో మనం పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అందరికి చూపిస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, నీ గెలుపు నువ్వు గెలిచి నీ గెలుపుని పోస్ట్ చేయమని చెప్పేసి నీ వాట్సాప్ స్టేటస్ అనేది ఎదురు చూస్తూనే ఉంది. గెలవడానికి నువ్వు సిద్ధమా? ఆ గెలుపుని పోస్ట్ చేయడానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి మీ అందరిని అడుగుతున్నాను. గెలవడానికి సిద్ధమేనా? ఒకసారి నాకు తమ్ము చూపించండి. గెలవడానికి సిద్ధమా? మై డియర్ ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. గెలవాలి అంటే అఖండమైనటువంటి ఉత్సాహం ఉండాలి, అపరిమితమైనటువంటి, అప్రతిహాతమైనటువంటి శక్తి ఉండాలి. అన్నిటికీ మించి పరిపూర్ణమైనటువంటి విధేయత అనేది ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే గెలవడానికి అవకాశాలు అనేవి విపరీతంగా ఉంటాయంటే.
మై డియర్ ఫ్రెండ్స్ మ్యూట్ లో ఉండండి దయచేసి. గొప్ప లీడర్ అవ్వాలి అనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గొప్ప లీడర్ అవ్వాలి నేను అనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది? గ్రేట్ గ్రేట్ గ్రేట్. రాజాబాబు గారు సూపర్, గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. రాజు గారు, ఓ రాజాబాబు గారు, రాజు గారు, నా దేవి నాయుడు గారు, గ్రేట్ అండి, సూపర్. అందరూ కూడా లీడర్స్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎస్ 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 ఎస్, గ్రేట్ లీడర్ అవ్వాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా అందరి బృందావనమే జీవితం. జీవితంలో నేను గొప్ప లీడర్ అవ్వాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ ఆశని అనుసరిస్తూ ఆ కళని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జీవితంలో మీకు బాగా నచ్చినటువంటి లీడర్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసుకుని ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. జీవితంలో లీడర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? లక్ష్మణ్ గారు ఒకసారి పీపీటీ షేర్ చేయండి. ఓ గ్రేట్ మేడం, అబ్దుల్ కలాం గారు, గ్రేట్ గ్రేట్. అబ్దుల్ కలాం గారు, జీవితంలో గొప్ప లీడర్ మనకి అంటే మీ యొక్క దృష్టిలో, మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో గొప్ప లీడర్ అంటే మేడం చెప్పారు అబ్దుల్ కలాం అని. ఇంకా చెప్పండి, ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇంకెవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్, గ్రేట్ 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 గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. మై డియర్ ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. ఐఎస్ఎస్ అంబేద్కర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ లో ఉండండి. ఎస్ ఎస్ ఎస్. జీవితంలో, నా జీవితంలో గ్రేట్ లీడర్ ఎవరు సార్ అంటే మొట్టమొదటిగా నేను చెప్పేటువంటి పదవి ఏంటంటే అమ్మే గొప్ప లీడర్ అని చెప్పేసి నేను చెప్తాను. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మొట్టమొదటి లీడర్ ని చూసేటువంటి అవకాశం ఎక్కడ కలుగుతుంది సార్ అంటే మన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో వాళ్ళ అమ్మే మొట్టమొదటి లీడర్ అంటాను. రెండో లీడర్ ఎవరు సార్ అంటే వాళ్ళ నాన్నే అంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అమ్మ నాన్నకి మించినటువంటి లీడర్షిప్ స్కిల్స్ ఇంకెక్కడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అమ్మని నాన్నని మనం ఫాలో అయ్యి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ లీడర్షిప్ స్కిల్స్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఎన్హాన్స్మెంట్ చేసుకుని వాటిని అడాప్ట్ చేసుకుని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే మనం గొప్ప లీడర్ అవుతాం అనేటువంటి నా పర్సనల్ ఫీలింగ్. ఏ సార్ నో, అమ్మకు మించినటువంటి లీడర్ ఉన్నారా అంటే లేరు అని చెప్పేసి నేను అంటాను. సార్ నెక్స్ట్ రైట్, హూ ఈజ్ లీడర్ అన్నప్పుడు నేను అన్నాను నా దృష్టిలో లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. మై డియర్ ఫ్రెండ్, ఎవరు సార్ లీడర్ అంటే అని అంటే ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్. ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, సార్ ఎవరైనా మీకు తెలిసినటువంటి లీడర్ ఎవరు సార్ అనగానే వెంటనే ముందుగా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని సార్ అబ్దుల్ కలాం గారు సార్ అని చెప్పారు. ఒకళ్ళు సుభాష్ చంద్రబోస్ సార్ అని చెప్పారు. ఇంకొకళ్ళు ఇంకో పేరు చెప్పారు. అలాంటి వాళ్ళందరూ కూడా లీడర్సే. ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరూ కూడా లీడర్సే. ఎవరు లీడర్ అంటే ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్ అని చెప్పాను. ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాడే లీడర్. మ్యూట్ లో ఉండండి, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి, డిస్టర్బ్ చేయకుండా. ఫ్లో మళ్ళీ ఆగిపోద్ది. ఎస్, ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాడే లీడర్. ముందుండి నడిపేటువంటి వాడే లీడర్. ముందడుగు వేసేవాడే లీడర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమంటారా నాగరాజు గారు? నాగరాజు గారు, కేవీకే రెడ్డి గారు, నిజమేనా? ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాడే లీడర్. ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, ఏ లీడర్ హూ ఈజ్ అన్ యాక్షన్ టేకర్ అంటారు. నాయకుడు అనేవాడు యాక్షన్ టేకర్ అయి ఉంటాడు. అలాంటి వాడే నాయకుడు అవుతాడు. ఇక్కడ రాశాం, ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. నాయకుడు ఎవరు సార్ అంటే దారి తెలిసినటువంటి వాడు, ఆ దారిలోనే ముందుగా నడిచినటువంటి వాడు, ఆ దారిని మిగతా వాళ్ళందరికీ కూడా తూచా తప్పకుండా ఇదిగో సార్ ఇలా వెళ్ళాలి అని చూపించేటువంటి వాడు నిజమైనటువంటి లీడర్ అని చెప్పేసి అంటున్నాను. అశోక్ గారు యాక్సెప్ట్ చేస్తారా? దేవి నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, గొప్ప
తంబు చూపిస్తుండండి, మ్యూట్ లో ఉండండి, అన్మ్యూట్ చేసుకోవద్దు, ఓన్లీ తంబు, బాడీ లాంగ్వేజ్ మాత్రమే పనిచేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లాస్ట్ లో మనం మాట్లాడదాం, ఓకేనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే ఒక గొప్ప సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఆ కోడ్ ని మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని నేను తీసుకోవడం జరిగింది. లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. సార్ నెక్స్ట్ స్లైడ్. నాయకుడు ఎవరు సార్ అంటే దారి తెలిసినటువంటి వాడు, ఆ దారిని వెళ్ళి ఆ దారిలో తను ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే సుఖాలు ఉన్నాయో అలా వెళ్ళి రీచ్ అయ్యి గోల్ ని సాధించి అది మిగతా వాళ్ళందరికీ కూడా చూపించగలిగేటువంటి వాడే నిజమైనటువంటి లీడర్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. మై డియర్ స్టూడెంట్, మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ ఇంకా 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 చెప్పాలి అంటే, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అని రాసింది. సార్ లీడర్ అంటే ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మాండమైనటువంటి పాయింట్. ఒక గొప్ప నాయకుడు ఎవరు సార్ అంటే సమగ్రత దృక్పథంతో ఒక ఉమ్మడి లక్ష్యాన్ని, జాగ్రత్తగా వినండి, ఒక గొప్ప నాయకుడు ఎవరు సార్ అంటే సమగ్రత దృక్పథంతో, ఒక గొప్ప కరుణతో ఉదాహరణగా నిలుస్తూ ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులందరినీ కూడా ప్రేరేపణ చేసేటువంటి వాడు, శక్తివంతుల్ని చేసేటువంటి వాడే నిజమైనటువంటి లీడర్ అంటారు ఒక సైకాలజిస్ట్. ఏ గ్రేట్ లీడర్ ఇన్స్పైర్స్, empowers and motivate others to achieve a common goal while leading by example with integrity, vision and compassion అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఒక గొప్ప నాయకుడు అంటే ఎవరు సార్ అనగానే సమగ్రత దృక్పథాన్ని కలిగి ఉండాలంట, కరుణ దృక్పథాన్ని కలిగి ఉండాలంట, ఉదాహరణగా నిలుస్తూ ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులందరినీ కూడా ప్రేరేపణ చేసేటువంటి వాడు, అలానే వాళ్ళందరినీ కూడా నాలెడ్జ్ ఇచ్చి శక్తివంతులుగా తయారు చేసేటువంటి వాడే నిజమైనటువంటి లీడర్ అంటున్నాడు. ఎంత గొప్పగా ఉందో పాయింట్ చూడండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ రాశాం, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, గొప్ప లీడర్ అంటే ఎవరు సార్? ఎగ్జాంపుల్ అంటే ఇంకా మనం చెప్పుకోవాలంటే మన చరిత్రలో, మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో మనం చెప్పాలంటే గొప్ప లీడర్ అనగానే మనకి ఎప్పుడు కూడా నేను తలిచేటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే శ్రీరామచంద్రుడు అంటాను. శ్రీరామచంద్రుడి కంటే మించినటువంటి లీడరే లేడు అని చెప్తాను. చూడండి, కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా కూడా మనం ఇప్పటికీ కూడా అతను చేసినటువంటి ఆ మాటలు కానీ, లేకపోతే అతని బిహేవియర్ కానీ, అతను అనుసరించినటువంటి విధానాలు కానీ, అతను ఉన్నటువంటి నియమబద్ధంగా ఉన్నటువంటి, న్యాయబద్ధంగా ఉన్నటువంటి, అనుసరించినటువంటి అన్ని ప్రిన్సిపల్స్ అన్నిటి కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఏ సార్ నో, ఇక్కడ మనం రాసింది అదే, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. ఉత్తముడు దేనినైతే ఆచరిస్తాడో లోకమంతా కూడా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేనినైతే ప్రమాణంగా అంటాడో దాన్నే లోకమంతా కూడా 100% అనుసరిస్తుంది అని చెప్పేసి అంటాడు. అతను ఏదైతే ఫాలో అయ్యాడో చూడండి, అతను ఏదైతే ఆచరిస్తాడో దాన్ని అందరూ ఆచరిస్తారట, ఏదైతే ప్రమాణంగా నెలకొల్పాడో దాన్నే లోకమంతా కూడా అనుసరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటాడు. చాలా చాలా అద్భుతమైన పాయింట్. నిజంగా చూడండి, ఇప్పటికీ కూడా మనం శ్రీరామచంద్రుడు అనుసరించినటువంటి అన్ని విషయాలని కూడా మనమే ఫాలో అవుతూ ఉన్నాం. ఎస్ ఆర్ నో? అందుకనే అక్కడ రాశాం, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్. మీ చర్యలు, మీరు చేసేటువంటి పనులు ఇతరులందరికీ కూడా మరింత ప్రేరణని కలిగించి, మరింత కలగనేలాగా వాళ్ళలో ఆలోచనని రేకెత్తించి, మరింత నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలాగా, ఎక్కువ పని చేయడానికి సిద్ధపడేలాగా, మనం కూడా వాళ్ళలాగా మారాలి అనేటువంటి ఆలోచన చేసేలాగా వాళ్ళని మనం ప్రేరేపణ చేసేటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పేసి అంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు అన్నాను. వాట్ ఈజ్ లీడర్ అంటే మనం తెలుసుకున్నాం. వాట్ ఈజ్ లీడర్షిప్? లీడర్ వేరు, లీడర్షిప్ వేరు. నాయకుడు వేరు, నాయకత్వం వేరు. అవునా కదా? యాక్సెప్ట్ చేయండి ఒకసారి. ఎస్ సార్ నో? తమ్ము చూపించండి సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. వాట్ ఈజ్ లీడర్షిప్ ఇక్కడ రాశాం. దానికంటే ముందు ఉంచండి ఒక్క నిమిషం. ఉందా? ఇంకో స్లైడ్ ఉందా దాని ముందు?
ఒక నిమిషం అదే 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 ఉంచండి, సెల్ఫ్ లీడర్షిప్ ఉంచండి. వాట్ ఈజ్ లీడర్షిప్ అంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, లీడర్షిప్ ఇస్ ది కెపాసిటీ టు ట్రాన్స్లేట్ విజన్ ఇన్ టు రియాలిటీ అంటాడు ఒక సైకాలజిస్ట్. ఏంటి సార్ లీడర్షిప్ అంటే, నాయకత్వం అంటే ఏంటంట తెలుసా అండి? నాయకత్వం అనేది ఒక విజన్ ని నిజంలోకి మార్చగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, కెపాసిటీ ఏదైతే ఉందో, దాన్ని మాత్రమే మనం నాయకత్వము అని చెప్పేసి అంటామంట. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్ అండ్ పొజిషన్స్, ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అండ్ గైడింగ్ పీపుల్ అంటాడు ఇంకొక సైకాలజిస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్, జనాలందరినీ కూడా మనం లీడ్ చేయగలగాలి. ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి. అండ్ గైడింగ్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి గైడెన్స్ కూడా మనం ఇవ్వగలిగేటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం నాయకత్వము అని చెప్పేసి అంటున్నాం. సార్ నాయకత్వం అంటే ఓకే, నాయకుడు అవ్వాలంటే ముందుగా చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను నాయకుడిని అవ్వాలంటే నేను చెప్పేవాడిని, మిగతా వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎస్, అవునా కదా రాజుగారు, అవునా కదా? కానీ వాస్తవం ఏంటంటే, మన నాయకుడు అవ్వాలంటే ముందుగా వేరే వాళ్ళకి మనం పని చెప్పాలి అంటే, మన పని వాళ్ళు చేయాలి అంటే, ముందు మనం సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందు మనం సెట్ అవ్వాలి, ముందు మనం సక్సెస్ అవ్వాలి, ముందు మనం గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఏ సార్ నో, అవునా కదా? మన మాట నలుగురు వినాలంటే ముందు మనం సక్సెస్ అవ్వాలి. అదే సెల్ఫ్ లీడర్షిప్ అంటే. ఇక్కడ రాశాం, లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్యూచర్ యూ డిజర్వ్ అని రాశాను. సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి సార్ అని అంటే, సెల్ఫ్ లీడర్షిప్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ internally influencing your own thoughts, feelings and actions to achieve your personal and professional goals. ఎప్పుడైతే మనకి సంబంధించినటువంటి థాట్స్ అన్నిటినీ కూడా, మన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా, మన యొక్క యాక్షన్స్ అన్నిటినీ కూడా మనకి సంబంధించినటువంటి గోల్ వైపుగా మనం దాటిని తీసుకెళ్ళి, మనం అనుకున్నటువంటి గోల్ ని సాధించి, మనం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, అలా చేరుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ లీడర్షిప్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, సెల్ఫ్ లీడర్షిప్ అంటే వ్యక్తిగత పరమైనటువంటివి, వృత్తిపరమైనటువంటి లక్ష్యాలు నువ్వు ఏదైతే పెట్టుకుంటున్నావో అలాంటి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించడానికి నీ యొక్క సొంత ఆలోచనలను, నీ యొక్క భావాలను, నీ యొక్క చర్యలన్నింటినీ కూడా వాటికి అనుగుణంగా ప్రభావితం చేసేలాగా నువ్వు చేయగలిగి, నువ్వు అనుకున్నది సాధించగలిగితే దాన్ని సెల్ఫ్ లీడర్షిప్ అంటాం. అలాంటి సెల్ఫ్ లీడర్షిప్ ముందుగా మనం తెలుసుకొని, మనం అనుసరించి, మనం ఒక గొప్ప సక్సెస్ ని సాధించిన తర్వాతే మిగతా వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. నిజం అంటారా కాదంటారా? ఒకసారి తమ్ము చూపించండి, నిజం అంటారా కాదంటారా? ఏమండి, నలుగురు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే, నలుగురు మనల్ని చూసి మన మాట వినాలి అంటే, మన యొక్క యాటిట్యూడ్ ని చూసి వాళ్ళు కూడా మారాలని అంటే తప్పనిసరిగా సెల్ఫ్ లీడర్షిప్ అంటే మనం గొప్ప స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని నా ఫీలింగ్. ఎస్ ఆర్ నో? లీడర్షిప్ అంటే చాలా మందికి తెలుసు సార్. మీరు లీడర్షిప్ గురించి ఇంతసేపు చెప్తున్నారు ఏంటి అంటే, నా యొక్క దృష్టిలో 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవట. ప్రపంచంలో 100% మంది ఉంటే 90% జనాలకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవంట. యాక్సెప్ట్ చేస్తారా? నేను చెప్పిన విషయం ఒక పెద్ద సైకాలజిస్ట్ చెప్తాడు. సార్ మీరు భలే ఉన్నారండి బాబు. నాయకత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. నాయకత్వం అంటే అంత ఈజీ కాదు. నాన్న నాయకుడైనా నాయకత్వ లక్షణాలు కొడుకు రావట. యాక్సెప్ట్ చేస్తారా? నాన్న నాయకుడై కొడుకుకి నేర్పినా కూడా అతి కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఇంకొక సైకాలజిస్ట్ చెప్తున్నాడు. నాయకత్వ లక్షణాలు అంటే అంత ఈజీ కాదు. అలాంటివి రావాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్, నిన్ను నువ్వు లీడ్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి పాయింట్. అప్పుడు మాత్రమే నువ్వు మిగతా వాళ్ళని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ యొక్క ఛాన్స్ ఉంటుంది అంటారు చాలా మంది సైకాలజిస్ట్. సార్ మీరు చాలా గొప్పగా చెప్తున్నారు సార్, లీడర్ అంటే, లీడర్షిప్ అంటే. నేను ఆల్రెడీ చాలా మందిని లీడ్ చేస్తున్నాను తెలుసా? ఎస్ సార్ నో అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. సార్ నేను ఆఫీస్లో నా టీం ఉంది సార్, నేనే లీడర్ని, నా కింద ఒక 10 మంది ఉంటారు సార్, నేను లీడింగ్ చేస్తున్నాను సార్.
నేను ఒక 50 మందిని లీడ్ చేస్తున్నాను సార్ అనేటువంటి ఫీలింగ్ మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ లో నాకు కనబడుతుంది. నేనేమంటానంటే గుర్తుపెట్టుకోండి, 10 మందిని నువ్వు లీడ్ చేస్తున్నావంంటే 100 మందిని నువ్వు లీడ్ చేయాలి అంటే లీడర్షిప్ స్కిల్స్ మళ్ళీ నేర్చుకోవాలి. నువ్వు 100 మందిని లీడ్ చేస్తున్నావంటే 1000 మందిని నువ్వు లీడ్ చేసేటువంటి అవకాశం నీకు రావాలి అంటే తప్పనిసరిగా లీడర్షిప్ స్కిల్స్ గురించి నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1000 మందిని నువ్వు లీడ్ చేయాలి అంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 మీరు లీడర్షిప్ స్కిల్స్ ని నేర్చుకుంటూనే ఉండాలి. లైఫ్ లాంగ్ ఎప్పుడు మీరు నేర్చుకుంటూ ఉండేటువంటి ఒకే ఒక గొప్ప స్కిల్ ఏంటి సార్ అంటే, నువ్వు నిరంతరం నేర్చుకుంటున్నా కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి అనేటువంటి స్కిల్లే లీడర్షిప్ స్కిల్ అని చెప్పేసి అంటాను. సార్ ఎప్పటికీ రాదా సార్ అంటే 100% గుర్తుపెట్టుకోండి, వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది అంటే గురువుల దగ్గర నుంచి చూసి ఆచరిస్తే, గురువుల దగ్గర నుంచి చూసి ఆచరిస్తే, చూసి నేర్చుకొని ఆచరిస్తే, చూసి నేర్చుకొని ఆచరిస్తే 100% మీరు ఈ లీడర్షిప్ స్కిల్ ని 100% మీరు ఎన్హాన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సార్ లీడర్షిప్ లో అంత గొప్ప లక్షణాలు ఏముంటాయి సార్? సార్ గుర్తుపెట్టుకోండి, లీడర్ అనగానే అతనిలో మొట్టమొదటి లక్షణం మనకి బాగా నచ్చుతుంది. అదేంటి? అది నాలో ఉందా లేదా? లీడర్ అనగానే ఫలానా రెండో లక్షణం ఉంది సార్, అదిగో అది ఉంది సార్, బాగుంటుంది, అది నాలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. లీడర్ అనగానే థర్డ్, మూడో అద్భుతమైనటువంటి గొప్ప స్కిల్ ఉంది సార్, ఆ లక్షణం ఉంది సార్, ఫీచర్ ఉంది సార్, అది నాలో ఉందా లేదా తెలుసుకోవాలి. లీడర్ అనగానే ఇంకొక ఫోర్త్ వన్ ఉంటుంది, ఆ లక్షణం నాలో ఉందా లేదా అనేది మనల్ని మనం లీడర్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం ఎప్పుడైతే అలా అబ్జర్వేషన్ చేసి మనం వాటిలో అతనిలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అని మనం ఎప్పుడైతే చెక్ చేసుకొని ముందడుగు వేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం గొప్ప లీడర్ అయ్యేటువంటి అవకాశం మనకి అందరికీ కూడా ఉంటుంది. అలా అవ్వాలి అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. సార్ ఇంతసేపు రాజుగారు, రాజాబాబు గారు ఇంతసేపు చెప్పారండి, లీడర్ అంటే లీడర్షిప్ స్కిల్స్ అంటే బాగానే ఉంది, అదంత ఈజీనా సార్? లీడర్ అవడం అంత ఈజీనా? లీడర్ అవడం అంత ఈజీనా? లక్ష్మణ్ గారు లీడర్ అయ్యారు అంత ఈజీనా? శ్యామ్ గారు లీడర్ అయ్యారు అంత ఈజీనా? గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారు లీడర్ అయ్యారు అంత ఈజీనా? లీడర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ అవ్వాలనేటువంటి ఆ యొక్క ప్రాసెస్ అనేది చాలా చాలా ముళ్ళ బాటలాగా ఉంటుంది, ముళ్ళ బాటలాగా ఉంటుంది. కానీ 100% అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే. పీపుల్ డోంట్ లైక్ క్యాటర్పిల్లర్, పీపుల్ లైక్ బటర్ఫ్లైస్. ఎస్ ఆర్ నో? అవునా కదా? క్యాటర్పిల్లర్ ని జనాలు ఇష్టపడతారా అండి? సీతాకోక చిలుకని మాత్రం అందరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకోవాలనుకుంటారు, సెల్ఫీలు దిగాలనుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? పీపుల్ లైక్ లీడర్స్, నాట్ ఫాలోవర్స్. పీపుల్ లైక్ హీరోస్, నాట్ సైడ్ యాక్టర్స్. అవునా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ లీడర్. లీడర్ నే ఫాలో అవుతారు కాబట్టి అందరూ మనం అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నానంటే ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం అంటున్నాను, అయినా సరే ఎదుర్కోవాలి, అయినా సరే నిలబడాలి, అయినా సరే మనం సాధించి తీరాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై అనేటువంటి ప్రాసెస్ అంత ఈజీనా సార్? క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. ఆనంద్ గారు అంత ఈజీనా? కాదు. ఫ్లూట్ మేకింగ్ ప్రాసెస్ అంత ఈజీనా? ఫ్లూట్ మేకింగ్ ప్రాసెస్ అంత ఈజీనా? ఇట్స్ వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాసెస్. స్టాచ్యూ మేకింగ్ ప్రాసెస్ అంత ఈజీనా? కాదు, చాలా 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 కష్టం. ఇట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాసెస్. అండ్ గోల్డ్ హ్యాస్ టు బి రిఫైన్డ్ ఇన్ ఫైర్. మై డియర్ ఫ్రెండ్స్, బంగారం కూడా నిప్పులో కాలితేనే స్వచ్ఛమైనటువంటి బంగారం అవుతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఆనంద్ గారు అవునా కదా? కృష్ణ గారు, నేనేమంటున్నానంటే సరితారెడ్డి గారు, ఈ లీడర్షిప్ ప్రాసెస్ అనేది చాలా కష్టమే, అయినా సరే నేను మాత్రం నిలబడతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ తో మీరు ముందెళ్ళాలి. ముందుగానే భయపడితే లీడర్ అవ్వలేడు, భయపడేవాడు లీడర్ కాదు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, మనసుతో మార్గం చెప్పెను,
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎలాంటి కష్టమైనటువంటి ప్రాసెస్ అయినా కూడా మనం అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉండాలి. వాడే నిజమైనటువంటి లీడర్ అవుతాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే కింద ఇక్కడ రాశాను, లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. లీడర్స్ అనే వాళ్ళు పుట్టరు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడో యుగ పురుషులు అంటే జరా 1% మాత్రమే పుడతారు. 99% తయారవుతారు, ఇక్కడే తయారవుతారు. అలాంటి లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే కొన్ని క్వాలిటీస్ మీకు చెప్దాం అనుకున్నాను. నేను లీడర్ అనేటువంటి లీడర్షిప్ స్కిల్స్ ని, టీమ్ బిల్డింగ్ ని, రెండింటిని కూడా చెప్పడానికి లీడర్ లక్షణాలు అని వెతికితే అసలు కొన్ని వందలు దొరికినాయి నాకు. అందులో 100 లక్షణాలు నాకు చాలా ఇన్స్పైర్ ని కలిగించాయి. కానీ అన్ని సెషన్స్ లో చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక 10 మీకు చెప్తానటువంటి ఆలోచనతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మొట్టమొదటి గొప్ప లీడర్ లక్షణం ఏంటి సార్ అంటే విజనరీ అయి ఉండాలి. చూడండి, స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్. ఎలాంటి లక్షణం ఉండాలి లీడర్ కంటే? స్ట్రాంగ్ విజన్ ఉండాలంట. మీరందరూ కూడా గొప్ప గొప్ప ట్రైనర్లు అవుతున్నారు, రేపు పొద్దున ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి ట్రైనర్ అంటే ఒక లీడర్, ట్రైనర్ అంటే ఒక గొప్ప లీడర్. అలాంటి గొప్ప లీడర్ కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి రేపు పొద్దున మార్గనిర్దేశం చేయబోతున్నారు. వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమాజంలో ఎవరైనా సరే మీరు ఇన్స్పైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకుడికి విజన్ అనేది ఉండాలి. 100% విజనరీ అయినటువంటి వ్యక్తే గొప్ప లీడర్ అవుతాడు. అదే మొట్టమొదటి లక్షణం అని చెప్పేసి నాకు అనిపించి అది నేను రాయడం అనేది జరిగింది. స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్. ఊరికే సరదాగా చెప్పేటువంటిది కాదు. భవిష్యత్తు పట్ల స్పష్టమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని మనం విజనరీ అంటున్నాం. దార్శనికత అంటాం తెలుగులో. అంటే దాని వైపే మనం పని చేయడానికి, దాని వైపే మనం వెళ్ళడానికి, దాన్నే మనం ఇతరులని చూపించి ఆ యొక్క విజన్ ని ఇతరుల టీం మెంబర్స్ అందరికీ కూడా చూపించి మనం దాని వైపే ఆ టీం మొత్తాన్ని కూడా నడిపేటువంటి దార్శనికత, విజన్ అనేది ఉన్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి లీడర్ అని చెప్పేసి అంటాను. లీడర్ అంటే ఏంటి సార్? ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. విజన్ అంటే ఏంటి? ఫార్వర్డ్ లుకింగ్ నేచర్ అంటున్నాను. ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఉన్నటువంటి వాడే నాయకుడు. సార్ మన దగ్గర ఒక 100 మంది టీం ఉంటే వాళ్ళందరికంటే కూడా ఇతరులు చూసే దానికంటే కూడా ఎక్కువ చూసేవాడు లీడర్ అంట. ఎక్కువ దూరం చూసేవాడు లీడర్ అంట. చూడండి, ముందే చూసేవాడే లీడర్ అంట. టీం మొత్తం చూసిన తర్వాత నువ్వు చూస్తే నువ్వు లీడర్ అవ్వవు. ఎస్ ఆర్ నో? దూరదృష్టితో ముందుగానే తన ఒక మంచి స్టెప్ ని వేసేటువంటి వాడే నిజమైనటువంటి లీడర్ అని చెప్పేసి అంటున్నాను. విజన్ అంటే గుర్తుపెట్టుకోండి, విజన్ ఉన్నటువంటి నాయకుడిని చూస్తే టీం అందరికి కూడా ఒక ఆశ కలుగుతుందంట, ఒక ధైర్యం కలుగుతుందంట, భవిష్యత్తు మీద భరోసా కలుగుతుందంట. యాక్సెప్ట్ చేస్తారా? విజన్ చెప్తుంటే నాకు ఇదిగో ఇలా విజన్ ఉంది అబ్బాయి, ఇగో ఇది ఇలా మనం ఎదగబోతున్నాం, ఇలా చేయబోతున్నాం, రాబోయేటువంటి 5 సంవత్సరాల తర్వాత చూడండి మనం ఎలా ఉండబోతున్నాము అని అతను చెప్తుంటే తను ఉన్నటువంటి ఆ విజన్ ని చూసి ప్రజలందరికీ కూడా ఆశ కలగాలట, ధైర్యం కలగాలట, భవిష్యత్తు మీద ఒక భరోసా కలగాలంట. ఎంత గొప్ప మాట చూడండి. అలాంటిదే నిజమైనటువంటి విజన్ అంటున్నాను, అతనే నిజమైనటువంటి నాయకుడు అంటున్నాను. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీనా? మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీనా? ఏంటి క్వశ్చన్? రాజు గారు, బి రాజు గారు, 8528 చివరిలో 8528 రాజు గారు, మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి సార్, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. చాలా జాగ్రత్తగా వినాలి క్వశ్చన్ ని. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫిజికల్ గా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓ లక్ష్మణ్ గారు, చాలా 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 మంది ఉన్నారండి బాబు, గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యూట్ లో ఉండండి. ఎస్, రెండో క్వశ్చన్ అడుగుతున్నాను. రెండో క్వశ్చన్, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. మ్యూట్ లో ఉండాలి. ఎవరో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేసుకోవద్దు. మ్యూట్ లో ఉండండి. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనే వాళ్ళు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయండి ఫిజికల్ గా. ఇందాక అన్నాను క్వశ్చన్ ఏంటి? జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకోవడం.
ఇప్పుడేమన్నాను, జీవితంలో నేను అనుకున్నది సాధించాలనుకోవడం అన్నాను. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటో తెలుసా? ఏదో ఒకటి సాధించడం అంటే జీవితం ఎలా ఉన్నా పర్లేదు, ఏదో రకంగా కొనసాగితే చాలురా బాబు అనుకోవడం అంట. కానీ జీవితంలో నేను అనుకున్నది సాధించడం అంటే ఏంటో తెలుసా? విజన్, విజన్. 5 సంవత్సరాల తర్వాత నేను పలానా ప్లేస్ లో పలానా హైయెస్ట్ స్థాయిలో ఉద్యోగంలో ప్రొఫెషన్‌లో ప్రమోషన్ తీసుకొని అక్కడ ఉండాలి అనుకోవడం గాని, లేదా బిజినెస్ లో ఈ రోజు ఉన్నటువంటి స్థితి కంటే కూడా గొప్ప స్థితికి వెళ్ళడం గాని, లేదా ఈ రోజు నిరుద్యోగిగా ఉంటే నేను అనుకున్నటువంటి గొప్ప జాబ్ ఏదైతే ఉందో దాన్ని కొట్టి నేనేంటో చూపించడం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విజన్ అంటున్నాం. అర్థమైంది కదా? అలాంటి విజన్ ఉన్నటువంటి వాడు మాత్రమే నాయకుడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎబిలిటీ టు ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అదర్స్ విత్ ఏ క్లియర్ విజన్. నాయకుడు అంటే స్పష్టమైనటువంటి దృష్టితో ఇతరులందరినీ కూడా ప్రేరేపణ చేసి ఆ ప్రేరేపించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా విజన్ ని కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నాను. 5 సంవత్సరాల తర్వాత నేను ఏ స్థాయి ట్రైనర్ అవ్వాలి సార్ అంటే, నాగరాజు గారు, నేను గొప్ప ట్రైనర్ అవ్వాలి అనేటువంటి విజన్ ని మీరు కలిగి ఉండాలి. కేవీకే రెడ్డి గారు, నేను 5 సంవత్సరాల తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ట్రైనర్ గా ఎదిగి తీరుతాను సార్ అనేటువంటి విజయాన్ని కలిగి ఉండాలి. ఆనంద్ గారు, 5 సంవత్సరాల తర్వాత ఆనంద్ గారు అనేటువంటి వ్యక్తి గొప్ప బెస్ట్ సైకాలజిస్ట్, గొప్ప ట్రైనర్ సార్ అని చెప్పేసి అందరూ కూడా చెప్పగలగాలి. అలాంటి విజన్ ని మనం కలిగి ఉండి ప్రయత్నం చేస్తే 100% అవుతాం. ఏ సార్ నో ఒకసారి తప్పు చూపించండి, అవుతామా లేదా? 100% అవుతాం. అండ్ సెకండ్ వన్, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అన్నాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్? సమగ్రత. బలమైనటువంటి నైతిక సూత్రాలు, నీతి నియమాలు, విలువలన్నింటినీ కూడా పాటిస్తూ వాటిని ప్రదర్శించడమే ఇంటిగ్రిటీ అంటున్నాను. ఒక ట్రైనర్ గా మీరందరూ కూడా ఇంటిగ్రిటీని కలిగి ఉండాలి. ట్రైనర్ అంటే లీడర్ అన్నాను. అలాంటి లీడర్ ఎలా ఉండాలి సార్? లక్ష్మణ్ గారు, నిజమా కాదు? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ సార్ నో? ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? బలమైనటువంటి నైతిక సూత్రాలని పాటించాలి, నీతిని పాటించాలి, నిజాయితీగా ఉండాలి, విలువలన్నింటినీ కూడా మనం ప్రదర్శిస్తూ ఉండాలి మన యొక్క బిహేవియర్ లో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అదే ఇంటిగ్రిటీ అంటున్నాను. అంటే నిజాయితీగా ఉండడం, చిత్తశుద్ధితో ఉండడం, నమ్మకంగా ఉండడం, నైతిక సూత్రాలను పాటించడం, వాటిని అన్నిటినీ కలిపితేనే సమగ్రత అనేటువంటి అర్థం వస్తుందని నా ఫీలింగ్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. ద సుప్రీం క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ అన్క్వశ్చనబుల్లీ ఇంటిగ్రిటీ అంటాడు ఒక సైకాలజిస్ట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంటిగ్రిటీని మించినటువంటి క్వాలిటీయే లేదంట లీడర్కి. అతను ఎంత గొప్ప పాయింట్ చెప్పాడు చూడండి. వితౌట్ ఇంటిగ్రిటీ నో రియల్ సక్సెస్ ఈజ్ పాసిబుల్ అంటాడు. ఇంటిగ్రిటీ లేకపోతే లీడర్కైనా సరే, ట్రైనర్కైనా సరే, ఎవరికైనా సరే అసలు నిజమైనటువంటి సక్సెస్ అనేది రాదు అంటాడు. ఇంటిగ్రిటీ అన్ని విషయాల్లో ఉండాలి, అన్నిటిలో ఉండాలి, అన్నిటికీ ఉండాలి. ఆ అన్ని విషయాల్లో, అన్నింటిలో సమన్వయం చేసుకునేలాగా ఉండటమే ఇంటిగ్రిటీ అంటున్నాం. దీన్ని ప్రత్యేకంగా త్రికరణ శుద్ధి అంటాం, చిత్తశుద్ధి అంటాం. రెడ్డి గారు, కేవీకే రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా సమైక్యంగా ఉండడం. ఇవన్నీ కూడా సమైక్యంగా ఉండడం. ఏమేమి సమైక్యంగా ఉండాలి? రామ్ గారు, అశోక్ గారు, ఏమేమి సమైక్యంగా ఉండాలి? ఇంటిగ్రిటీలో 3 విషయాలు ఉంటాయి. ఏంటి సార్? మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం, త్రికరణ శుద్ధి. 3 విషయాలు, అవునా కదా? మనస, వాచ, కర్మణ ఒక్కటే ఉండాలి. వాట్ వి థింక్, వాట్ వి సే అండ్ వాట్ వి డూ షుడ్ బి ఇన్ ఎన్లైన్మెంట్ విత్ వన్ అండ్ అదర్. అలైన్మెంట్ విత్ వన్ అండ్ అదర్ అంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో, ఈ 3 కూడా ఒకటే ఉండాలి. అంతేగాని మనం ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అయితే మనకి ట్రైనర్ గా అసలు ఎలాంటి ఇంటిగ్రిటీ ఉంటుందో ఒకసారి ఊహించండి. సమాజంలో మనకి ఎలాంటి పేరు ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటిగ్రిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఈ 2 ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ 2 లేకపోతే నాయకుడు కాడు అసలు. ప్రతి నాయకుడికి నీతి, నిజాయితీ ఉండాల్సిందే. అతని పని విధానమే అతని అనుచరుల మధ్య అతని యొక్క ఇమేజ్ ని బాగా పెంచుతుందంట. అతని యాక్షన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తన యొక్క ఇమేజ్ ని తన టీం మెంబర్స్ లో పెంచుతూ ఉంటుందంట. రోల్ మోడల్ గా ఉండేటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా
ఉన్నత ప్రమాణాలను పాటించాలి అంటారు సైకాలజిస్టులు. అవునా కదా? అవునంటారా కదంటారా? ఒకసారి తమ్ము చూపించండి. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే టీములో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి, మనోధైర్యాన్ని కలిగించేటువంటి ఆ యొక్క లీడర్కి ఆ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే మిగతా అందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలడు. నిజమా కదా? ఆత్మవిశ్వాసంతో ఉంటేనే ఆత్మవిశ్వాసాన్ని మిగతా వాళ్ళలో మనం కలిగించగలం. ఆత్మవిశ్వాసం మనకే లేదనుకోండి, అలాంటప్పుడు మిగతా వాళ్ళకి మనం కలిగించగలమా? కలిగించలేం. అందుకని 100% గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రిటీగా ఉంటే 100% ఆత్మవిశ్వాసంతో మనం ఉంటాం. నిజమా కాదా? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ సార్. అండ్ ట్రాన్స్పరెన్సీ అన్నాను. లీడర్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా టీంతో కమ్యూనికేట్ చేయాలి. ప్రతి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా టీం అందరితో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి అడుగు వేసే ముందు అందరికీ కూడా చెప్పి చర్చించి ఈ స్టెప్ తీసుకుంటున్నాను అని చెప్పేటువంటి ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి వ్యక్తి మాత్రమే లీడర్ అవుతాడు. ప్రతిదీ కూడా నిజాయితీతో నిజమే చెప్పాలి. అలాంటి వాడే లీడర్. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ స్లైడ్. వెరీ 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 ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ అనేది కూడా గొప్ప లక్షణం. అండ్ ఒక లీడర్ కి ప్యాషన్ ఉండాలి. ఈ రోజు మనం ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు తీసుకున్నాను సార్ అంటే, మనందరం కూడా ట్రైనర్స్, గొప్ప ట్రైనర్ అవ్వాలనేటువంటి ఆలోచనతో మనం జాయిన్ అయ్యాం. ట్రైన్ ద ట్రైనర్ 30 రోజుల పాటు చేసేసాం. మీకు గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారి చేతుల మీదుగా మనందరికీ కూడా సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ తీసుకుంటారు. అద్భుతం. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత, అంటే ముందుగానే మనం తీసుకునే వెంటనే స్టేటస్ పెడతామండి. లక్ష్మణ్ గారు అవునా కదా? స్టేటస్ పెడతాం, ఫేస్బుక్ లో షేర్ చేస్తాం, ఇన్స్టాలో షేర్ చేస్తాం. దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత అది మర్చిపోయి మన పనిలో మనం పడిపోయి వెళ్ళిపోతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక ట్రైనర్ అయ్యామంటే ఎంత గొప్ప ప్యాషన్ ఉండాలి, ఒక కళ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. నేను ట్రైనర్ అంటే ఏంటో చూపించాలని ఎదిగినటువంటి ఆలోచన. ఆ ప్యాషన్ అంటే అభిరుచి. చేసే పని పట్ల ఎవరికైతే అభిరుచి ఉంటుందో, ఉత్సాహం ఉంటుందో, శక్తి ఉంటుందో, నిబద్ధత ఉంటుందో, వాటిని అన్నిటిని కూడా ఉంటుందో అన్నాను కదా, వాటిని ఎవరైతే ప్రదర్శిస్తారో దాన్ని ప్యాషన్ అంటారు. చాలా మందికి ఉంటుందని చెప్తూ ఉంటారు, సార్ నాకు ఉత్సాహం ఉంది సార్, శక్తి ఉంది సార్, నిబద్ధత ఉంది సార్, నేను గొప్ప ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఉంటుంది అనేవాళ్ళు కాదు, ప్రదర్శించాల. ఆ ప్రదర్శించేటువంటి దాన్ని అభిరుచి, ప్యాషన్ అంటున్నాం సార్. ఇప్పుడు అది ఇందాక మీకు లక్ష్మణ్ గారి గురించి చెప్పాను. లక్ష్మణ్ గారి గురించి ఊరికే ఆయన పొగటం కోసం చెప్పలా. ఎప్పుడైనా పొగిడానేమో అడగండి ఒకసారి. ఈ సెషన్ అయిన తర్వాత అడగండి. ఆయన చాలా సార్లు నన్ను ఇలా సెషన్కి పిలిచారు, ఎన్నో సెషన్లు చెప్పాం. బట్ నేను 1 సంవత్సరం నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్లేస్ లోకి వెళ్ళి సెషన్ చెప్పడం అనేది అద్భుతమైనటువంటి అభిరుచి, అది ప్యాషన్. ఆయనకి ట్రైనర్ అవ్వాలనేటువంటి ఎంత ఆలోచన, అభిరుచి, ఉత్సాహం, శక్తి, నిబద్ధత, ఆ ప్యాషన్ ఉందో దాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. అలాంటి ప్యాషన్ ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి లీడర్ అవుతాడు, నిజమైనటువంటి ట్రైనర్ అవుతారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎస్. అండ్ 5th పాయింట్, ఒక ట్రైనర్ కి, ఒక లీడర్ కి నాలెడ్జ్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అంటే ఊరికే కొన్ని విషయాలు తెలుసుకోవడం వదిలేయడం కాదు. నాలెడ్జ్ తో పాటుగా ప్రతి సబ్జెక్ట్ లో తనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అర్థమైందా? ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్ అవటం అంటే ఆ ప్యాషన్ ఉంటేనే ఆ యొక్క సబ్జెక్ట్ పట్ల ఎక్స్పర్ట్ అవ్వాలి, నాలెడ్జ్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఎస్ ఆర్ నో? ఏ పని చేస్తే ఆనందము, సంతోషం ఉంటుందో, ఏ పని చేస్తే అలసట రాదో, ఏ పని చేసే సమయం తెలియదో, ఏ పని చేస్తే ఇంకా 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 చెయ్యాలని అనిపిస్తుందో, ఒకే పనిని 10 గంటల పాటు చేసినా కూడా ఇంకా 4 గంటలు చేయాలని అనిపిస్తుందో, దాన్ని మనం ప్యాషన్ అంటున్నాం. అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ని మనం పెంచుకుంటాం. నాయకుడికి నాలెడ్జ్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ నాలెడ్జ్ తో పాటు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. సార్ రేపు పొద్దున మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్. ఇప్పుడు రాజబాబు గారు ఉన్నారు, రాజాబాబు గారు మీరు ఏం టాపిక్ చెప్తారు సార్ అంటే ఫలానా టాపిక్ అంటారు. దేవి నాయుడు గారు ఉన్నారు, ఏ టాపిక్ చెప్తారు మేడం అంటే ఫలానా టాపిక్ అంటారు. ఆ టాపిక్ చెప్పా పేరు వచ్చింది అంటే ఈ టాపిక్ ఈ సెషన్ లో, ఈ ట్రైనింగ్ సైకిల్ లో మనం చెప్పించాలి రా బాబు అని అనిపించినప్పుడు ఆ నాలెడ్జ్, మనం ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఓహో ఫలానా వ్యక్తి అయితే బాగుంటాడు,
పలానా రాజాబాబు గారు అయితే బాగుంటారు, లేకపోతే పలానా దేవి నాయుడు గారు అయితే బాగుంటారు, పలానా లక్ష్మణ్ గారు అయితే బాగుంటారు, పలానా రాజు గారు అయితే బాగుంటారు, పలానా అని వెంటనే పేరు గుర్తుకు రావాలి. దాన్ని ఎక్స్పర్ట్ అంటున్నాం. ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అంటున్నాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఊరికే నాలెడ్జ్ ఈజ్ సూపర్ పవర్ అంటారు. యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ సూపర్ పవర్ అంట. యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తా, ఒకసారి తమ్ము చూపించండి. నాలెడ్జ్ ఈజ్ పవర్, అవునా? కానీ నేను 50% యాక్సెప్ట్ చేస్తా. తెలిసినంత మాత్రాన పవర్ఫుల్ అయిపోడు. తెలిస్తే పవర్ఫుల్ అయిపోతాడా? తెలిసిన దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో అప్పుడు మాత్రమే పవర్ఫుల్ అవుతారు. అందుకనే గుర్తుపెట్టుకోండి, లీడర్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ ని కలిగి ఉండాలి. సమర్థవంతమైనటువంటి స్కిల్స్ తో అతను ఉండాలి, సమర్థుడై ఉండాలి. అతను తన ఫీల్డ్ కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు, అన్ని సూత్రాలు, అన్ని విధానాలు, అన్ని కార్యకలాపాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడే లీడర్. ఎస్ ఆర్ నో? అలాంటి నాలెడ్జ్, అలాంటి ఎక్స్పర్టైజ్ లేకపోతే మిగతా వాళ్ళు మనల్ని చూసి ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా? ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉండదు. అందుకని నాలెడ్జ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నాలెడ్జ్ అంటే అంత ఈజీ కాదు. ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారభ్య పాదం కాలక్రమేణ చ అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది ఋగ్వేదంలో. ఆనంద్ గారు, ఆచార్య పాదం మాదత్తే. మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తాన్ని నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ది బెస్ట్ టీచర్ ని తీసుకొని చెప్పిస్తే 25% చెప్పగలడంట. పాదం శిష్యం స్వమేధ, ఇంకో 25% నువ్వు ప్రయత్నం చేస్తే నీకు వస్తుంది. పాదం సద్బ్రహ్మచారభ్య, నీతో పాటు నీ కొలీగ్స్ అందరితో కూడా చర్చిస్తే 25% వస్తుంది. పాదం కాలక్రమేణ చ, ఎంత గొప్ప మాట చూడండి. కాలానుగుణంగా వస్తుంది తప్ప ఓవర్ నైట్ ఒక్క రోజులో రాదు. నాలెడ్జ్ ఎంత గొప్పది. ఎస్ ఆర్ నో? ఒక వాటర్ బాటిల్ కొన్నామండి, ఎంత కాస్ట్ బయట? ఒక వాటర్ బాటిల్ కొంటే ఎంత కాస్ట్? ఒక వాటర్ బాటిల్ కొంటే ఎంత? 20 రూపీస్. రాజాబాబు గారు, అవునా కదా? ఆ బాటిల్లోంచి వాటర్ తీసేసి పాలతో నింపాం, దాని కాస్ట్ ఎంత నాయుడు గారు? దాని కాస్ట్ ఎంత మై డియర్ ఫ్రెండ్స్? 80 రూపీస్. ఆ పాలు తీసేసి పెట్రోల్తో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? 130. ఆ పెట్రోల్ తీసి పాదరసంతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని వేలు. పాదరసాన్ని తీసేసి మనం బంగారంతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని లక్షలు, కొన్ని కోట్లు. ఎస్ ఆర్ నో? ఆ బంగారాన్ని తీసేసి వజ్రాలతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని వందల కోట్ల రూపాయలు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆ వాల్యూ అనేది ఆ బాటిల్ కి కాదు, ఆ బాటిల్లో ఉన్నటువంటి మ్యాటర్ కి. ఎస్ ఆర్ నో? కంటైనర్ కి వాల్యూ ఉండదు, కంటెంట్ కి వాల్యూ ఉంటుంది. మీరు కూడా అంతే. రేపు పొద్దున ఒక గొప్ప ట్రైనర్ అవ్వాలని అనుకోవటం కాదు, ఆ నాలెడ్జ్ ని మీరు పొంది దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా పిలిచే అవకాశం ఉంది, సెషన్లు చెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఒకసారి తమ్ము చూపించండి. 100% దానికోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అండ్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎవరైతే స్పీకర్, ఎవరైతే లీడర్ ఉన్నాడో 100% క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి, క్లారిటీతో ఉండాలి, చక్కటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయాలి. చురుకైనటువంటి, గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అంటే ఏంటి సార్? చురుకైనటువంటి శ్రవణంతో, స్పష్టతతో, ప్రభావవంతంగా మనం మాట్లాడగలిగేటువంటి స్కిల్ ని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ముందు చురుకైనటువంటి శ్రవణం అంట. చురుకైనటువంటి శ్రవణంతో, స్పష్టతతో, ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ ని ఎవరైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్ అని మనం పిలవాలి. సార్, మీ అందరికీ చెప్తున్నాను, నలుగురితో కరెక్ట్ గా మాట్లాడడం రాని నువ్వు అసలు ఎలా లీడర్ అవుతావా? కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నిజమా కదా? యాక్సెప్ట్ చేస్తారా లేదా? నలుగురితో కరెక్ట్ గా మాట్లాడమే రాదు నీకు, నువ్వు ఎలా లీడర్ అవుతావు? అందంగా మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, నవ్వుతూ మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ. ఎస్ ఆర్ నో? సార్, ఇవన్నీ మనకు రావు కదా సార్, ప్రాక్టీస్ చేయాలి. చక్కటి బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి ఐ కాంటాక్ట్ తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి హ్యాండ్ గెస్చర్స్ తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ. ఎస్ ఆర్ నో? చక్కటి పోస్చర్ తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ. ఇవన్నీ కూడా
నీకు రాకుండా నువ్వు లీడర్ అయ్యే అవకాశం ఉందా? 100% అయ్యే అవకాశం లేదు. కమ్యూనికేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, వెర్బల్ కమ్యూనికేషన్ ఒక్కటే కాదు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ మీకు చెప్పారు. ఎవరు ఎవరు చెప్పారు? మ్యాజికల్ ట్రైనర్ గారు చెప్పారా? మ్యాజికల్ ట్రైనర్ గారు అని చెప్పింది. బాడీ లాంగ్వేజ్ చెప్పింది ఎవరు? రామ్ కమల్ గారు అని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కమ్యూనికేషన్ లో 55% నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అందుకనే లీడర్ ఎప్పుడు కూడా ఇలాంటివి అందంగా మాట్లాడగలగాలి, నవ్వుతూ మాట్లాడగలగాలి, చక్కటి బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడగలగాలి, చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడగలగాలి, చక్కటి ఐ కాంటాక్ట్ తో మాట్లాడగలగాలి, చక్కటి హ్యాండ్ గెస్చర్స్ తో మాట్లాడుతూ ఉండాలి, అలానే చక్కటి పోస్చర్స్ తో మాట్లాడుతూ ఉండాలి. సతీష్ గారు, చక్రవర్తి గారు, ఎస్ ఆర్ నో? అవునా కదా? కరుణాకర్ రావు గారు, నిజమా కదా? కరుణాకర్ గారు, నిజమా కదా? కృష్ణ గారు, వేముల కృష్ణ గారు, నిజమా కదా? ఎస్ సార్, 100%. సంజీవ గారు, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట కమ్యూనికేషన్. అంత ప్రభావం. మీరు లీడర్ గా, ఒక ట్రైనర్ గా గొప్ప స్థాయికి వెళ్ళాలంటే కమ్యూనికేషన్ మీద మీరు క్లియర్ గా, స్పష్టంగా ఉండండి. 100% గొప్ప సక్సెస్ అవుతారు. ఋగ్వేదంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు, జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువా అంటాడు. అంటే ఏంటి? జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, నీకు కరెక్ట్ గా మాట్లాడమే వస్తే, అందంగా నవ్వుతూ చక్కగా కమ్యూనికేషన్ చేసి ఎదుటి వాళ్ళు అలా ఆకట్టుకునేలాగా మాట్లాడడం నీకు వస్తే, లక్ష్మీ దేవత నీకు నీ తోడుంటుంది. ఎప్పుడు కూడా లక్ష్మీ నివాసమే అంటున్నాడు. జిహ్వాగ్రే మిత్ర బాంధవ, నవ్వుతూ పలకరిస్తే, చక్కగా మాట్లాడితే, స్వీట్ కంటే తీయగా నువ్వు మాట్లాడగలిగితే అందరూ నీకు మిత్రులే. కోపం రాకుండా మాట్లాడగలిగితే అందరు నీకు మిత్రులే. జిహ్వాగ్రే విజయం తదా, నువ్వు మాట్లాడడం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతావు. జిహ్వాగ్రే మరణం ధ్రువ, నువ్వు మాట్లాడడం రాకపోతే మాట ద్వారానే మరణం కూడా వస్తుంది అంటున్నాడు. వెరీ 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 పవర్ఫుల్. లీడర్ గా గుర్తుపెట్టుకోండి, ట్రైనర్ గా గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం ఏమి మాట్లాడాలో తెలుసుకునే కంటే ఏమి మాట్లాడకూడదో తెలుసుకోవాలి బాగా. వెరీ 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 పవర్ఫుల్. మాట్లాడాల్సినవి కొన్ని మర్చిపోయినా పర్వాలా, మాట్లాడకూడనివి మాత్రం ఒక్కటి కూడా మాట్లాడకూడదు. లక్ష్మణ్ గారు, అవునా కదా? ఎస్ సార్ నో? వేముల కృష్ణ గారు, అవునా కదా? నిజమా కదా? 100%. ఆనంద్ గారు, అందుకనే మాట్లాడకూడనివి కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. టీంకి, ఒక టీం నడిపేటువంటి లీడర్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటే ఏం చేయగలడు సార్? ఒక నాయకుడు తన ఆలోచనలన్నింటినీ కూడా, తన భావాలన్నింటినీ కూడా, తన నిర్ణయాలన్నింటినీ కూడా కమ్యూనికేట్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉండాలి టీం అందరితో కూడా. ఎస్ ఆర్ నో? అవునా కదా? తన ఆలోచన, తన భావాలని కమ్యూనికేట్ చేయాలి కదండి. ఆ కమ్యూనికేషన్ వచ్చేటువంటి అవకాశం మన దగ్గర ఉండాలి. సార్, కమ్యూనికేషన్ మీకు గుర్తుండాలంటే, కమ్యూనికేషన్ అనేది స్కిల్. ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట సార్, ఆనంద్ గారు. ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. ఆనంద్ 09M ఆనంద్ గారు, ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. ఫ్రిడ్జ్ ని రిపేర్ చేయమని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు. హోమ్ మినిస్టర్ గారు తెలుసు కదా, ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంటారు కదా. ఆ హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేస్తే పాపం ఏం చేయాలో తెలియక యజమాని ఏం చేస్తాడు, సచ్చినట్టుగా అనుసరించాల్సిందే. వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి, బాబు ఈ ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఒకసారి వచ్చి రిపేర్ చేస్తావని అడిగితే, సార్ ఈరోజు చాలా బిజీగా ఉన్నాను సార్, రేపు మాత్రం వస్తానండి, ఖచ్చితంగా రిపేర్ చేద్దాం సార్ అన్నాడంట. రేపు 10 గంటలకు వస్తాను సార్ అంటే ప్రశాంతంగా అమ్మయ్య సగం భారం తగ్గిందన్నట్టుగా మనసులో అనుకొని ఇంటికి వచ్చి చెప్పాడు హోమ్ మినిస్టర్ తో, రేపు 10 గంటలకు వస్తాడు మెకానిక్, పని అయిపోద్ది అన్నాడు. చాలా తేలిగ్గా ఫీల్ అయ్యాడు, చాలా పెద్ద సమస్య తీర్చినట్టుగా. అవునా కదా? సాయంత్రానికి నైట్ 9:30కి వాళ్ళకి ఒక ఫోన్ వచ్చిందంట. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5కి మీరు బయలుదేరి వేరే ఊరు వెళ్ళిపోవాలన్నట్టుగా ఏదో అర్జెంట్ పని ఫోన్ వచ్చింది. పాప ఏం చేయాలో తెలియక పొద్దున్నే మెకానిక్ వస్తాడు కదా, ఎలా ఫ్రిడ్జ్ రిపేర్ చేయించడం అని చెప్పి ఆలోచించి మామగారు నుంచేసి వాళ్ళు వెళ్ళిపోయారట. తెల్లారింది, 10 అయిపోయింది, మెకానిక్ వచ్చాడు. మెకానిక్ వచ్చి చూస్తే మా అమ్మ ఒక్కతే ఉంది ఇంటి దగ్గర. మామగారు ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో చూపిస్తే నేను రిపేర్ చేసి వెళ్ళిపోతానండి, ఫ్రిడ్జ్ రిపేర్ కోసం నన్ను పిలిచారండి అన్నాడంట. రా బాబు చూపిస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్లి పలానా రూమ్ లో, ఇదిగో నాయన ఇదే ఫ్రిడ్జ్, ఒకసారి చూడరా నాయన అని చెప్పేసి మామగారు చెప్పారు. దాన్ని చూస్తూ 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 దాని చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ 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 10-15 రౌండ్లు వేసి ఒక్క తన్ను తిన్నాడంట. ఎవరిని?
ఆనంద్ గారు ఎవరిని తన్నాడు? మా అమ్మని. మా అమ్మని కాదండి జ్యోత్స్న గారు, ఫ్రిడ్జ్ నే తన్నాడు, మా అమ్మని ఫ్రిడ్జ్ కాదు. ఫ్రిడ్జ్ దానండి సార్. గ్రేట్ గ్రేట్ రాజుగారు గ్రేట్. ఫ్రిడ్జ్ నే తన్నాడు. ఫ్రిడ్జ్ తనగానే లైట్ వెలిగిందంట. ఫ్రిడ్జ్ లో లైట్ వెలగగానే Expert వెంటనే mechanic. అన్నాడంట మామగారు, ఎస్ మామగారు లైట్ వెలిగిందంటే ఫ్రిడ్జ్ పని చేస్తుంది, ఒకసారి చూడండి మామగారు, మీరు చెక్ చేసుకుంటే నేను వెళ్తాను, నా డబ్బులు ఇస్తే అన్నాడంట. అనగానే చూసి నిజంగానే పని చేసింది ఆయన, సూపర్ నువ్వు అని చెప్పి ఎంత నాయనా అందంట. 1000 రూపాయలు మామగారు అన్నాడంట. వెంటనే ఏరా ఎలా కనబడుతున్నాను రా నీకు, ఇంట్లో ఎవరు లేరు, ముసలి దొక్కితే ఉందనుకొని 1000 అడుగుతావా, అయినా నువ్వు ఏం చేసావంటరా నీకు 1000 ఇవ్వాలి, ఒక్క తనినందుకు 1000 రూపాయలా అందంట. మామగారు తనినందుకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఎంత ఫోర్స్ లో తన్నాలో తెలిసినందుకు మాత్రమే 999 రూపాయలు మామగారు అన్నాడంట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. మీరు కూడా రేపు పొద్దున పెద్ద పెద్ద ట్రైనర్స్ అవుతారు. సార్ 100 మాటలు కాదు 1000 మాటలు చెప్పగలుగుతాను సార్ నా దగ్గర ఉంది సార్ అంటే, ఎక్కడ కావాలో, ఎంత కావాలో, ఏది కావాలో అవి మాత్రమే వాడగలిగేటువంటి కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్కు ఉండాలి. అంతేగాని ఆ సందర్భానుసారంగా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. ఆ పాయింట్ కి తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం మాట్లాడినప్పుడు రెండోసారి మనల్ని పిలుస్తారు. అలా కాకుండా పాయింట్ ఇంకొకటి ఉండి మనం వేరే వేరే చెప్పుకుంటా ఉంటే నెక్స్ట్ టైం మన ఎదురుగా ఎవరుండరు, మన ఇంట్లో కూర్చొని మనం ఒక్కరే మాట్లాడుకుంటూ ఉండాలి. ఎస్ సార్ నో, అవునా కాదు చెప్పండి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు, స్కిల్ కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్ప ట్రైనర్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పేది నాకు చెప్పాను ఒక పాయింట్. సార్ ఏమి మాట్లాడాలో తెలుసుకోవడం కంటే ఏమి మాట్లాడకూడదో తెలుసుకోవాలి అన్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. గుర్తుపెట్టుకోండి, ట్రైనర్ గా మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోండి. కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎందుకు మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎస్ సార్ నో, ఎవరితో మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలో కూడా తెలిసి ఉండాలి. వెరీ 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 పవర్ఫుల్ ఇది. ఎప్పుడు మాట్లాడకుండా పవర్ కామ్ గా ఉండాలో మనకి తెలిసి ఉండాలి. ఏదో సినిమాలో హీరో చెప్తాడు కదా, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అంటాడు ఆయన కదా. ఏది మాట్లాడకూడదో కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే రాజుగారు, ప్రేమతో మాట్లాడండి, మంచి మాట్లాడండి, తక్కువ మాట్లాడండి, తెలివిగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, మనస్ఫూర్తిగా మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకొని మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, మనస్సు నొప్పించకుండా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడే ట్రైనర్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ లక్ష్మణ గారికి ఇంకా 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 గొప్ప పేరు రావాలి. ఎస్ సార్ నో, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా కమ్యూనికేట్ చేస్తారని, ఈ పాయింట్ ట్రైనర్ కి ఇంపార్టెంట్ అని ఇలా చెప్పడం అనేది జరిగింది. అండ్ కెపాసిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి ఒకసారి. కెపాసిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాను అంటే ఏంటి? సూర్యుడు గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అంటాను నేను, యాక్సెప్ట్ చేస్తారా? లీడర్ అంటే ఎవరు సార్ అంటే సూర్యుడు అంటాను. సూర్యుడు ఉదయించేటప్పుడు చూడండి, మీరు గమనించండి, సూర్యుడు ఉన్నంతసేపు సూర్యుడు ఎటు వెళ్తే అటు, ఎటు వెళ్తే అటు, ఎటు వెళ్తే అటు కొన్ని ఫ్లవర్స్ తిరుగుతూ ఉంటాయంట, అవునా కదా? సన్ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని ఎదురు చూస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు. ఎస్ సార్ నో, లీడర్ లక్షణం అదే, లీడర్ లక్షణం అదే. లీడర్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పవర్ ఉండాలి. నువ్వు బయటికి ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావా, ఎప్పుడు కనపడతావా అని నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, తప్పిస్తూ ఉండాలి. అలా నీ మాటల ద్వారా కావచ్చు, నీ యాక్షన్ ద్వారా కావచ్చు, నీ చేతుల ద్వారా కావచ్చు, నీ ప్రేమ ద్వారా కావచ్చు, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే నువ్వు చెప్పేటువంటి నాలెడ్జ్ కానీ, స్కిల్ కానీ, నువ్వు వాళ్ళలో కలిగించేటువంటి ప్రేరణ కానీ, ఏదైనా సరే, ఎలా అయినా సరే నువ్వు ఏ రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్, అవునా కదా? ఎస్ ఆర్ నో? అండ్ కొలాబరేషన్ స్కిల్ ఉండాలి. లీడర్ ఎప్పుడు కూడా అందరితో కూడా కలిసి కొలాబరేషన్ చేస్తూ ఉండాలి. ఇతరులతో కలిసి సమర్థవంతంగా సహకరిస్తూ పనిచేయగలిగేటువంటి సామర్థ్యాన్ని
మనం కొలాబరేషన్ అంటున్నాం. ఎస్ ఆర్ నో? బలమైనటువంటి రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలంటే టీమ్ ప్లేయర్ గా ఉండడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అవునా కాదా? అవునంటారా కాదు? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి వ్యక్తే లీడర్ అవుతాడు. చిన్న 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 విషయాలకి టీంలో ఉన్నటువంటి 80% జనాలు కంగారు పడిపోతూ ఉంటారు, ఎమోషన్ గురవుతూ ఉంటారు. ఇంకా కొంచెం కఠినమైనటువంటి విషయాలకి ఇంకో 10% జనాలు ఇంకా కంగారు పడుతూ ఉంటారు, ఇంకా బాధపడుతూ ఉంటారు. కానీ అలాంటి టైంలో కూడా ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళే లీడర్. అవునా కదా? ఇంట్లో ఇంట్లో లీడర్ ఎవరు సార్ అంటే, ఎమోషనల్ పరమైనటువంటి లీడర్ ఎవరు అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తండ్రి అని చెప్తాం. ఎందుకని తండ్రికి అంత గొప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గా మనం పిలుస్తున్నాము? ఎలాంటి ఎలాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగినా కూడా బాధపడడు అన్నట్లా, బాధపడతాడు కానీ ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయడు. తనలోనే ఉంచుకొని, తనలోనే దిగమింగుకొని తను నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఎస్ ఆర్ నో? అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాడు మాత్రమే లీడర్ అవుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రెసిలియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిలియన్స్ అంటే ఏంటి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రెసిలియన్స్ అనేది నాకు బాగా ఇష్టమైనటువంటి పాయింట్. ఇది ఆల్రెడీ 9 అయిపోయినట్టుంది. లక్ష్మణ్ గారు ఈ యొక్క పాయింట్ చెప్పేసి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఒక్క 10 minutes. ఓకేనా? ఓకే అయితే చేద్దాం, లేకపోతే ఆపేద్దాం. 9:30 ఉంది లాస్ట్. 9:30 ఉందా? ఓకే, ఒక్క 15 minutes కవర్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే నా నంబర్ ఉంది, మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, మనం ఏదైనా ఉంటే మాట్లాడదాం. వెరీ 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 ఇంపార్టెంట్. లీడర్ అనేటువంటి వాడికి రెసిలియన్స్ అనేటువంటి లక్షణం ఉండాలి. రెసిలియన్స్ అంటే ఏంటి సార్? ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంజుకునేటువంటి శక్తి, సానుకూలమైనటువంటి వైఖరిని ప్రదర్శించేటువంటి, కొనసాగించగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మనం రెసిలియన్స్ అంటున్నాం. బౌన్స్ బ్యాక్ అవుతానని అంటూ ఉంటారు చూసారా? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని మనం అనుకున్నటువంటి అన్ని కూడా రివర్స్ అయినా కూడా మనం ఎదురు దెబ్బల్ని తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి, నిలబడి మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని రెసిలియన్స్ అంటున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. కింగ్ ఆఫ్ ది బర్డ్ ఎవరు? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఒకరు చెప్పొచ్చు. ఈగల్. గ్రేట్ 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 సార్. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రెసిలియన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈగలే. రెసిలియన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈగలే. నాకు బాగా నచ్చినటువంటి లీడర్ ఎవరు సార్ అంటే లీడరే ఈగలే అంటాను నేను. బెస్ట్ లీడర్ ఎవరు సార్ అంటే రెసిలియన్స్ లో నేను ఈగల్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఈగల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం రెసిలియన్స్ పరమైనటువంటి పాయింట్ లో. మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక పక్షి ప్రకృతిలో మనకి చాలా చాలా మంచి మంచి లెసన్స్ మనకి ప్రకృతి నేర్పుతూ ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయం. ఈగల యొక్క గొప్పతనం ఏంటి సార్? ఈగల యొక్క ఆయు ప్రమాణం ఎంత సార్ అంటే 70 సంవత్సరాలట. 70 సంవత్సరాల వయసు వాళ్ళకి భగవంతుడు ప్రసాదిస్తాడు. కానీ 40 సంవత్సరాల వయసులో తనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. 90% తను కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. తన ముక్కు పనిచేయదు. మ్యూట్ లో ఉండండి దయచేసి, ఒక 15 నిమిషాలు పావుగా లేదా 10 నిమిషాలు మ్యూట్ లో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, తన ముక్కు పనిచేయదు, తనకున్నటువంటి గోళ్ళు పనిచేయవు, తనకున్నటువంటి ఈకలు పనిచేయవు. అంటే ఏంటి? 80 to 90% మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. అవునా కదా? అవునా కదా? కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడా కూడా అది ఫీల్ అయ్యేటువంటి అవకాశం లేదు. నా వల్ల కాదనేటువంటి ప్రసక్తే ఉండదు. ఏం చేస్తుంది అది? లీడర్ యొక్క లక్షణాలు అంటే ఈగల్ లక్షణాలు కలిగి ఉండాలంట. నేను గుర్తుపెట్టుకోండి, ఈగల్ అనేది హై ఆల్టిట్యూడ్. ఈగల్ అనేది ఎక్కడ ఫ్లై చేస్తుంది సార్ అంటే ఈగల్స్ ఫ్లై హై ఆల్టిట్యూడ్. చాలా 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 ఎత్తైనటువంటి ప్రదేశంలో అవి వెళ్ళి ఫ్లై చేస్తూ ఉంటాయి. 10,000 అడుగులట, 10,000 అడుగుల ఎత్తులో వెళ్ళి అవి ఫ్లై చేస్తూ ఉంటాయంట. మామూలు పక్షులు అక్కడికి వెళ్ళలేవట, తెలుసా అండి? లీడర్ కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలిగింది. ఈగల్స్ హ్యావ్ విజన్, దృష్టి ఉంటుంది. 5 కిలోమీటర్లట, తెలుసా మీకు? పైనుంచి చూస్తే 5 కిలోమీటర్స్ కి ఎంత దూరం ఉంటుందో అంత క్లారిటీగా స్పష్టంగా కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా స్పష్టంగా చూసి
ఒకేసారి అక్కడి నుంచి అటాక్ చేస్తే 100%లో 99.99 ఖచ్చితంగా తీసుకొనే వెళ్తుందంట. ఎస్ ఆర్ నో? మీరు చూడండి, గమనించండి. ఇంకా ఈగల్స్ ఆర్ ఫియర్లెస్. అసలు ఈగల్స్ భయపడినట్టుగా లేదు, నిర్భయంగా ఉంటాయి, ధైర్యంగా ఉంటాయంట, ఎప్పుడు కూడా నిర్భయంగా ఉంటాయంట. లీడర్ అలాంటి నిర్భయాన్ని కలిగి ఉండాలి. ఈగల్స్ ఆర్ టెనాషియస్. దృఢమైనటువంటి మనస్తత్వాన్ని, మొండి పట్టుదలని కలిగి ఉంటాయంట. తెలుసా మీకు? టెనాషియస్. తుఫాన్ స్టార్ట్ అయింది అనుకోండి, పక్షి జాతిలో ఉన్నటువంటి అన్ని కూడా ఇల్లు ఎక్కడుందిరా బాబు, గూడు ఎక్కడుందిరా బాబు అని పరిగెడుతూ ఉంటాయంట 99%. ఎస్ ఆర్ నో? వర్షం స్టార్ట్ అయ్యి, తుఫాన్ స్టార్ట్ అయితే, గాలి ప్రారంభం అయితే, వర్షం పడతా ఉంటే ఈగ పక్షి జాతికి సంబంధించినటువంటి అన్ని కూడా వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గూట్లోకి వెళ్ళిపోతాయట. వేముల కృష్ణ గారు నిజమా కాదా? కానీ ఒకే ఒక కింగ్ ఏంటి సార్ అంటే, ఈగలు మాత్రం దేనికి కూడా భయపడకుండా దృఢమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి మొండి పట్టుదలతో ఆ తుఫాన్ గాలిని తీసుకొని దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఇంకా స్పీడ్ గా ఆ పైకి వెళ్ళి, మేఘాల పైకి వెళ్ళి విహరిస్తుందంట. ఒక్కసారి ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్. అది సమస్య అని మిగతాయన్ని పారిపోతే, ఆ సమస్యని ఒక అవకాశంగా, ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని మేఘాల పైకి వెళ్ళి అక్కడ విహరిస్తూ ఉందంటే ఎంత ధైర్యం ఉండాలి? అలాంటి ధైర్యం లీడర్కి ఉండాలా వద్దా? 100% ఉండాలి. అవునా కదా? ఈగల్స్ ఆర్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. ఎప్పుడు కూడా డెడ్ థింగ్స్ ని ఈగల్స్ తినవట. ఎప్పటికప్పుడు కూడా వేటాడి మాత్రమే ఫ్రెష్ ఐటమ్స్ ని తింటాయంట. ఫ్రెష్, అవునా కదా? ఫ్రెష్ గా ఉన్నటువంటి వాటిని మాత్రమే తినగలుగుతాయట. తను వేటాడిందైనా సరే రెండోసారి తినదట. గుర్తుపెట్టుకోండి. లీడర్ కూడా అంతే. ఎవడో చేసిన కష్టంతో వచ్చిన డబ్బులు నేను సంపాదించుకోవాలి, నేను పొందాలి, నేను యూజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన లీడర్కి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు వేటాడాలి, మీరే చేయాలి, మీరే సాధించాలి, మీరే ప్రయత్నం చేయాలి, మీరే పొందాలి ఎప్పటికప్పుడు కూడా. అండ్ ఈగల్స్, మై డియర్ ఫ్రెండ్స్, ప్రిపేర్ ట్రైనింగ్స్. చూడండి, మదర్ ఈగలు, ఫాదర్ ఈగల్స్ రెండు కూడా కలిసి పిల్లలకి ఫ్లైట్ చేయడం అనేటువంటి ట్రైనింగ్ ఇస్తాయట. ఎంత గొప్ప పాయింట్ చూడండి. 10,000 అడుగులు పైకి తీసుకెళ్లి మదర్ ఈగల్ తన పిల్లల్ని ఇక్కడ ఎక్కించుకొని అలా 10,000 అడుగులు పైకి తీసుకెళ్లి అక్కడ నుంచి కింద పడేస్తుందంట. కింద పడేటువంటి అంటే అర్థం ఏంటి? అది ప్రయత్నం చేయాలి, అది ఫ్లై చేయడం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది ప్రయత్నం చేయలేకపోతుంది, ఇంకా ఆ వయసు రాలేదంటే ఎంత ఫాస్ట్ గా కింద పడిపోతూ ఉంటుందో అంతే ఫాస్ట్ గా పడనివ్వకుండా ఇది ముందు వెళ్ళి దాన్ని క్యాచ్ చేస్తుందంట. ఎంత గొప్ప పాయింట్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషులందరూ కూడా పిల్లల్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. 100% మనందరం కూడా లైఫ్ లాంగ్ ట్రైన్ చేయాలి, ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలకి. అదే ప్రధానమైనటువంటి పాయింట్. అండ్ ఈగల్స్ పొసెస్ వైటాలిటీ అని రాశాం. వైటాలిటీ అంటే తనని తాను పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం. వెరీ 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 పవర్ఫుల్ పాయింట్. ఈగల్లో నచ్చినటువంటి గొప్ప పాయింట్ ఇదే. 90% అది వీక్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోదాం, చచ్చిపోదాం అని అనుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. తన ముక్కు పని చేయకపోయినా, ఈకలు పని చేయకపోయినా, తన గోళ్ళు పని చేయకపోయినా ఏం చేస్తుంది సార్? ప్రపంచాన్ని పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా 5 నెలల పాటు అంట, 5 నెలల పాటు అది 100% ఫోకస్ పెట్టి తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటుందంట. ముక్కుని రాయికేసి కొట్టి పీకేస్తుంది. ఆ ముక్కు రావడానికి 1-15 రోజులు పడుతుందంట. ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కు సహాయంతో, రాయి సహాయంతో ఏవైతే గోల్డ్ ఉన్నాయో వాటిని కూడా పీకేసి ఆ గోల్డ్ రావడానికి 2 నెలలు పడుతుందంట. మళ్ళీ ఆ రెండింటితో ఏదైతే ఈకలు ఉన్నాయో వాటి ఈకల్ని కూడా పీకేసి అవి రావడానికి మళ్ళీ 1.5 పడుతుందంట. మొత్తం 5 నెలల కాలం, 150 రోజుల పాటు తిండి తిప్పలు అన్ని కూడా మానేసి, ప్రపంచాన్ని వదిలేసి పర్వతం మీదకి వెళ్ళిపోయి తనని తాను పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ వస్తుందంట. బౌన్స్ బ్యాక్ అయి 30 సంవత్సరాలు బతుకుతుందంట. వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 80% కాదు 90% కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళినా కూడా ఈగలు అనేది ఆశని వదులుకోవాలా, గివప్ చేయలా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అదే రెసిలియన్స్ అంటే. అలాంటి రెసిలియన్స్ అనేటువంటి ఆ లక్షణం లీడర్కి ఉండాలి అని నేను అంటాను. ఎలాంటి నష్టాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి డౌన్ లోకి మనం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని నేను సాధించగలను అనేటువంటి బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి తత్వాన్ని రెసిలియన్స్ అంటున్నాం. మీకు ఒకటే విషయాన్ని చెప్తాను.
గుర్తుపెట్టుకోండి, నెవర్ గివ్ అప్. మీరు ఎప్పుడు కూడా గివ్ అప్ చేయమాకండి. లీడర్ అవ్వాలి అంటే ఇంకొక పాయింట్ నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటి పాయింట్ అంటే, మీరు ఎప్పటికీ కూడా టీం ఉంటేనే లీడర్ అవుతాం. ఎస్ ఆర్ నో? ఫాలోవర్స్ ఉంటేనే లీడర్ అవుతాడు. ఎస్ ఆర్ నో? టీం లేకుండా లీడర్ అయ్యేటువంటి అవకాశం లేదు. రాజు అవ్వాలి అంటే తప్పనిసరిగా ప్రజలు ఉండాలి, రాజ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి. ఎస్ ఆర్ నో? రాజుగా పేరు ప్రఖ్యాతులు పొందాలంటే రాజ్యం ఉండాలి, ప్రజలు కూడా ఉండాలి. అలాంటి టీంని మీరు బిల్డ్ చేయండి. ఆ టీంని మీతో పాటు ఉండేలాగా వాళ్ళతో అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేసి మీరు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి లీడర్ అవ్వాలి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా గివ్ అప్ మాత్రం చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. నెవర్ గివ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు తయారు చేసేటువంటి టీం ఎలా ఉండాలో తెలుసా? ఒక అడవిలోనంట రాజాబాబు గారు, రాజు గారు, ఆనంద్ గారు, ఒక అడవిలో అశోక్ గారు, ఒక అడవిలోనంట ఒక 100 నుంచి 500 పాటు 500 తేళ్లు అలా నడుచుకుంటూ వెళ్తున్నాయంట. అవి ఎలా ఉన్నాయో తెలుసా? ఒకే కలర్ లో ఉన్నాయంట, ఒకే సైజులో ఉన్నాయంట, ఒకే రకంగా నడుస్తున్నాయంట. ఆ 500 నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు ఎదురొచ్చి, ఏమై మీరందరూ ఒకే కలర్ లో ఉన్నారు, ఒకే రకంగా నడుస్తున్నారు, ఒకే సైజులో కూడా ఉన్నారు, ఏమై మీలో లీడర్ ఎవడాయా అని అడిగాడంట. దాంట్లో ఒకటి స్పందించి ఏం చెప్పిందో తెలుసా అండి? పిచ్చివాడ, మాలో ఉన్నటువంటి ఎవరినో ఒక్కడైనా సరే ఎవరినో ఒకరిని టచ్ చేసి చూడు, లీడర్ ఎవడో మీకు తెలుస్తుంది అన్నాడంట. పాయింట్ ఏంటండి? 500 తేళ్లలో దేన్ని టచ్ చేసినా రిజల్ట్ ఒకటే. ఎస్ ఆర్ నో? రెస్పాన్స్ ఒకటే. ఎస్ ఆర్ నో? రియాక్షన్ ఒకటే. ఎస్ ఆర్ నో? టీంని నువ్వు తయారు చేస్తున్నావంటే గుర్తుపెట్టుకో, ఎలా ఉండాలి నీ టీం అంటే? నీలా ఉండాలి, నీలాంటి విజన్ ఉండాలి, నీలాంటి ఆలోచన ఉండాలి, నీలాంటి యాటిట్యూడ్ ఉండాలి, నీలాంటి వర్క్ ఎథిక్స్ ఉండాలి, నీలాంటి ఎమోషన్ ఉండాలి, నీలాంటి యాటిట్యూడ్ ఉండాలి, నీలాంటి ఆ యొక్క తెగింపు ఉండాలి. అలాంటి లీడర్స్ ని తయారు చేసేటువంటి టీంని నువ్వు తయారు చేయగలగాల. అర్థమైందా? టీం అంటే నువ్వే. అర్థమైందా? ఇలాంటి లీడర్ 100% గొప్ప స్థాయిలో ఉంటాడు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అందుకనే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకపోతే వాళ్ళు పడిపోతారు. అవునా కదా? ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకపోతే పడిపోయే అవకాశం ఉందా లేదా? చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోతూ ఉంటారు. ఏంటి కారణం అంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకపోవడం. ఎస్ ఆర్ నో? ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకపోవడం. సార్ ఈ 5 ఏళ్ళు ఉన్నాయి సార్, ఈ 5 ఏళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకొని చూడండి. ఈ 5 ఏళ్ళని కూడా మనం, ఈ 4 ఏళ్ళు ఒక పక్కనే ఉన్నాయంట, ఇదొకటి దూరంగా ఉందంట. ఈ 4 పక్క నుండి మాట్లాడుకుంటున్నాయంట. ఏమై ఆ బొట్టన వేలు ఉంది కదా, అది ఎక్కడో పక్కన ఉంది, దాంతో అసలు మనకు పనే లేదు, అది వేస్ట్ గా ఉంది, దాంతో మనకు సంబంధం లేదు, అది లేకపోయినా మనం బ్రహ్మాండంగా మనం బతికేయచ్చు అనుకున్నాయంట. గుర్తుపెట్టుకోండి. సరే, ఇది విని బాధపడిపోయి నేను లేకుండానే మీరు ఉన్నట్టుగా హ్యాపీగా మీరు మీ లైఫ్ ని మీరు లీడ్ చేయండి అని చెప్పేసి చెప్పిందంట. సరే అని చెప్పేసి అనుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ప్రారంభించారు. ఉదయాన్నే తెల్లారింది, ఉదయాన్నే బ్రష్ చేయాలంటే బ్రష్ పట్టుకోవడానికి బొట్టనీళ్ళు లేకపోతే పట్టుకోలేకపోతున్నాయంట. స్నానం చేయడానికి సబ్బు పట్టుకోవాలంటే బొట్టనీళ్ళు లేకపోతే పట్టుకోలేకపోతున్నాయంట. మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ పట్టుకోవాలంటే బొట్టనీళ్ళు లేకపోతే పట్టుకోలేకపోతున్నాయంట. తర్వాత తెలుసుకొని, అయ్యయ్యో ఇది మన లైఫ్ లో వేస్ట్ అనుకున్నాం, కానీ అది లేకపోతే మన లైఫే వేస్ట్ లాగా ఉంది కదా, అది ఖచ్చితంగా మనకు కావాలని చెప్పేసి 4 కూడా మళ్ళీ బతిమాలని అంట బొట్టన వేలుని, మమ్మల్ని క్షమించు, నువ్వు లేకపోతే మా జీవితమే లేదు, నువ్వు ఉండాల్సిందే అంటే యాక్సెప్ట్ చేసి ఆ 5 కూడా కలిసి ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో లీడర్ గా ఎదగాలి, ఎదిగేశాము, ఎదిగిన తర్వాత కూడా అదే స్థాయిలో మనం నిలబడాలి, కొనసాగాలంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే గొప్ప లీడర్ గా కొనసాగుతారు. ఎస్ ఆర్ నో? ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు మధ్యలోనే కింద పడిపోయి వాళ్ళ గివప్ ని చేసేస్తూ ఉంటారు. చూసారా మీరు? చాలా సాడ్ స్టోరీస్ మనం వింటూ ఉంటాం. గొప్ప లీడర్ అండి, గొప్ప స్థాయికి వెళ్ళాడండి, ఆఖరిలో పాపం ఆయన జీవితం అలా అయిపోయింది ఏంటండి అని మనం వింటూ ఉంటాం. ఎస్ ఆర్ నో? నిజమా కదా చెప్పండి? ఎస్ అంటే తమ్ము చూపించండి నాకు, కదా? కాబట్టి ఎప్పటికీ కూడా గివప్ చేయకుండా అద్భుతమైనటువంటి లీడర్ గా మీరు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, సార్ లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపించేసి తీసేయండి లక్ష్మణ్ గారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, నెవర్ గివ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్.
ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవునో, చేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటిల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వైఫల్యాలు వచ్చినా అద్భుతమైనటువంటి బౌన్స్ బ్యాక్ తో మనం ముందుండాలి తప్ప గివప్ చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గొప్ప లీడర్ అవ్వాలి, గొప్ప ట్రైనర్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించేలాగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే శ్యామ్ రాథోడ్ గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మనకున్నటువంటి రీజనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లక్ష్మణ్ గారికి, ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ్ గారికి, అలాంటి పేరున ప్రతి ఒక్క మెంటర్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా సెషన్ ని విన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్ కి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓవర్ టు లక్ష్మణ్ గారు. Sir, thank you, sir. Thank you very much. Over to Devi madam. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏఎన్ఆర్ గారి కన్ఫ్యూజన్ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు. ఏఎన్ఆర్ గారు అంటే ఒక అద్భుతం, ఒక నేచురాలిటీ, ఒక రియాలిటీ అన్నట్టు ఉంది సార్. మీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది, నేచురాలిటీగా ఉంది, రియాలిటీ ఉంది సార్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ 1 వీక్ నుంచి 255 బ్యాచ్ ని గమనిస్తున్నా. వీడియోస్ కానీ, నించోవడం కానీ, కూర్చోడం కానీ కన్ఫ్యూజ్ అనమాట. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి ప్రతి ఆన్సర్ చెప్తూ అందరూ స్ట్రైట్ గా చూస్తుంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఒక ఎఫెక్ట్ ఏంటి, చాలా అద్భుతంగా ఈ రోజు 255 పార్టిసిపేషన్ అందరూ చాలా ఒక లుక్ కనిపించింది సార్. ఇదంతా మీరు ఇచ్చిన స్పీచే చాలా అద్భుతంగా ఉంది సార్. అంతేకాకుండా ఒక పాటలతో, పద్యాలతో, వాక్యాలతో లీడర్ అంటే ఎవరు? ఒక అబ్రహం లింకనే కాదు, ఒక అబ్దుల్ కలామే కాదు. లీడర్ అంటే మన అమ్మ, మన నాన్న, మనలోనే మనకి ఒక లీడర్ ఉన్నారని చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంతేకాదు మనం ఇచ్చే ఒక గురుదర్శన ఏంటంటే మనం ఎంత బాగా ట్రైనప్ అయ్యి పక్కన పెట్టడం కాకుండా మన స్పీచెస్ ఇస్తూ మన ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా ఎదగాలి. మన ఒక 5,000 ఎంత సపోర్ట్ లేకుండా ఎలా ఉందో మన ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేర్చుకునేది అంత అద్భుతంగా ఉండాలనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా బాగుంది. ఈ యొక్క ముందుగా నాకు ఏఎన్ఆర్ గారికి కన్ఫ్యూజన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన ముందు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, లక్ష్మణ్ సార్ కి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్. ఎలా ఉందంటే రియల్లీ సార్, అంటే 255 బ్యాచ్ పార్టిసిపేషన్ నాకు ఈ రోజు అయితే అందరూ లీడర్స్ ఈ రోజే కనిపించారు. ఇంకా వాళ్ళకి 15 డేస్ ఉంది ట్రైనింగ్. ఈ 15 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఒక్కరు, రాజబాబు గారు, ఆనంద్ గారు, రాజశేఖర్, మీరు ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో అలా ఆన్సర్ చేశారు సార్. నిజంగా మా పార్టిసిపేషన్ లో ప్రతి లీడర్ కనిపించారు. థ్యాంక్ యూ సార్. మీరు మీ యొక్క స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఓకే అంటే ఒక 2-3 క్వశ్చన్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా 1-2 ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి మాటలు, మంచి పాటలు కూడా సార్. మీరు పాడిన పాటలో ఒక్క చరణం సార్.
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందేవు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. చాలా చక్కటి పాటలతో మాటలతో అలరింపజేశారు సార్. లీడర్ అంటే ఎవరు, లీడర్షిప్ అంటే ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ఒక పక్షి రాజు ఈగల్ యొక్క క్వాలిటీస్ కలిగి ఉండి లీడర్ గా ఈ అందరు మనుషుల్లో గుంపులో ఒకరు కాకుండా మందలో ఒకరు కాకుండా వందలో ఒకరుగా ఉండాలని మీరు ఈరోజు ఇచ్చిన సెషన్ మమ్మల్ని అందరినీ స్ఫూర్తింపజేసింది. మా ఇంపాక్ట్ మా పార్టిసిపెంట్ అందరినీ కూడా రంజింపజేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సమయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గురువు గారు చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్. ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా విన్నా కూడా ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం సార్. తప్పకుండా లక్ష్మణ్ గారు, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు. నాకు మంచి అవకాశం ఇచ్చారు, 1 గంట సేపు మంచి సెషన్ చెప్పే అవకాశం. మా అదృష్టం సార్ మీరు చెప్పడం. 1-2 చెప్దాం. 1-2 క్వశ్చన్స్. ఫస్ట్ రాజు ఓన్లీ క్వశ్చన్. సార్ నమస్కారం సార్. రాజాబాబు గారు చెప్పండి. మిమ్మల్ని చూస్తూ చెప్తున్నా సెషన్ అంతా. మరొకసారి మాకు రామాయణంలోని విశ్వామిత్రుడు తన శిష్యు